లైక్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అడ్రస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే ద మెయిన్ టాపిక్ వచ్చేసి గరికపాటి గారిది. ఆయన మాట్లాడిన మాటలు చాలామందికి చాలా హర్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే చదువుకునే వాళ్ళ గురించి ఇటువంటి టాపిక్స్ మాట్లాడడం అండ్ ఫుడ్ అనేది అనవసరం, యూనిఫామ్స్ అనవసరం, ఏదో శోభనంగా పిల్లాడిని విద్యార్థిని శోభనం గదిలో పెళ్లి కొడుకులాగా ఆ పోలికేంటో చాలామందికి చాలా నెగిటివ్గా కన్వే అవుతుంది. మీ యొక్క పాయింట్లో మీరు ఏమంటారు దీని గురించి? ఏం లేదు, ఇప్పుడు గరికపాటి గారు సహస్ర అవధాని. ఆయన సాధారణ వ్యక్తి కాదు, సామాన్యుడు కాదు. ఆయనకున్న బ్రహ్మజ్ఞానము, పుష్కలంగా దేవుడు ఇచ్చిన బ్రహ్మజ్ఞానాన్ని సరిగ్గా వాడాలి. అంటే ఆయన ఈ పదజాలం ఇది వాడారు, కానీ ఈ మిడ్ డే మీల్ స్కీమ్స్ ఈ విషయాల మీద టచ్ చేశారు, కానీ హీజ్ యాక్చువల్ పర్స్పెక్టివ్ కూడా బీన్ డిఫరెంట్. ఆయన ఇంత దానికి ముందు వెనక తోక తలకాయ జోడించుకుని చూస్తే అది వేరే సబ్జెక్ట్ వేరే అయి ఉంటుంది. కానీ అటువంటి వ్యక్తి ఇటువంటి పొలిటికలీ సెన్సిటివ్ విషయాల్లో మాట్లాడటం, వితౌట్ అవేర్నెస్ మాట్లాడటం చాలా తప్పు, చాలా జుగుత్సాకరమైన విషయం. బికాజ్ ఎందుకంటే మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటి? బేసికలీ ఇట్ ఈజ్ కటిక పేదరికంలో ఉన్న బిడ్డలు వాళ్ళు చదువుకోవటానికి దారి లేక ఇంట్లో మా తల్లిదండ్రులు కాదు నాన్న నువ్వు చదువుకోవటానికి బదులుగా నువ్వు పనికి వెళ్తే ముద్ద దిగుతుంది లోపల మనకి. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కల్పించిన స్కీమ్ అది. ఏంటంటే పిల్లలకి పోషణ ఉంటే, వాళ్ళకి ఆహార పోషణ బాగుంటే, వాళ్ళ ఆకలిని తీరుస్తే వాళ్ళు చదువుకుంటారు, చదువు బాగా అబ్బుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. పిల్లలే కదా అక్కడ నుంచి. అంటే గవర్నమెంట్ స్కూల్లో అంటే తీసిపోయిన వాళ్ళు కాదు కదా, పేదరికంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందాలి. దట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ కండిషన్ ఆఫ్ ఎనీ సొసైటీ కదా. ఇది ఒక తమిళనాడులో ఫస్ట్ టైం కామరాజ్ నాడార్ ఆయన స్థాపించిన ఒక స్కీమ్ ఇది, మిడ్ డే మీల్ స్కీమ్. దాని నుంచి ఇంప్రొవైజేషన్స్ అట్లా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇది అడాప్ట్ చేసుకుని ఇట్స్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎవ్రీ స్టేట్ టేక్స్ ఇట్ వెరీ ప్రెస్టీజియస్లీ. అటువంటి విషయాన్ని టచ్ చేసేటప్పుడు ఆయన కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి గుడ్ ఎందుకు, పిల్లలకి ఇదెందుకు అదెందుకు అనేటప్పుడు రకరకాల కానటేషన్స్ వస్తాయి. అసలు పిల్లలకి పోషణ ఎందుకు అని అంటానికి అసలు మీరెవరు అర్థం కాదు. మీరు వచ్చేసి మీ ప్రవచనాలు చెప్పుకోండి, మంచి మీరు ఒక మన సంస్కృతికి మీరు ఒక అసెట్, ఆ విలువల్ని కాపాడుకుంటూ మీరు ఆ దిశగా పయనించండి. మీరు అనవసరమైన విషయాల్లో అనవసరమైన కమెంట్స్ చేసేటప్పుడు మీ మీద ఉన్న వాల్యూ కూడా మెల్లగా తగ్గిపోతుంది. మెల్లగా ఇంకో 2-3 కమెంట్స్ ఇట్లా చేశారంటే, మీరు ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, చాగంటి గారి మీద ఇటువంటి కాంట్రవర్సీస్ ఎప్పుడైనా వస్తాయా? కాదు కదా. మీరే ఎందుకు చేస్తారంటే మీరు కొంచెం మీకు చెప్పే అంత స్థాయిలో కూడా మేము లేమంటే మీరు ఒక బ్రహ్మజ్ఞాని, మీరు వచ్చేసి అపార జ్ఞానం కలిగిన వ్యక్తి మీరు. సో మీరు ఆ జ్ఞానాన్ని కరెక్ట్గా మీరు విచక్షణ అన్నది మీరు సరిగ్గా యూస్ చేసుకోవాలి. మీకు విచక్షణ ఉండాలి ఎప్పుడు ఏది మాట్లాడాలి. ఇది ఒక పొలిటికలీ సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది ఎంతమంది హర్ట్ అవుతారు. ప్లస్ మీరు ఒక రకరకాల ఈక్వేషన్స్ వస్తాయి. మీ ఉద్దేశం వేరే అయినా కూడా మీరు ఒక బ్రాహ్మణుడు ఎగ్ గురించి మాట్లాడాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. అందరూ ఆ రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తాయి. అందుకు ఈ క్యాస్టిజం మీకు అది లేదు, అటువంటి యాంటీ క్యాస్ట్ అన్న భావజాలం మీలో లేదు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీరు సహస్ర అవధాని అంటే మామూలు విషయం కాదు. మా ముత్తాత గారు కూడా శతావధాని, సహస్రావధానం కూడా చేశారు, చెప్తున్నాను. సో ఆ పరంగా మీరు కొంచెం లౌకికం కూడా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు సొసైటీలో ఎలా వెళ్తుంది, ఎలా తీసుకుంటున్నారు, మీకు చాలా ఇప్పుడు యాంటీ అన్నది వచ్చేది మాలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడతాం. ఖచ్చితంగా మీరు తప్పు అన్నది తప్పు అనే మాట్లాడే మనస్తత్వం నాలాంటి వాళ్ళది కూడా, మా కుటుంబం కూడా అంతే, మేము మాట్లాడతాం. కానీ అట్ ద సేమ్ టైం ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత మీది. మీ ఒక అనుచరులు ఏదో ఆన్లైన్లో వచ్చేసి ఏదేదో మీకు డిఫెండింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ డిఫెండింగ్ ప్రోగ్రామ్ కాకుండా మీరు వచ్చేసి బాధ్యతగా కాదు ఇది ఆ సందర్భంలో ఎందుకు చెప్పాను, కాదు మిడ్ డే మీల్ స్కీము పిల్లలకి పోషణ అవసరము అని మీరు చెప్పి సరిదిద్దుకుంటే బాగుంటుంది.
శ్రేయస్కరం, మీకు శ్రేయస్కరము, పబ్లిక్కి శ్రేయస్కరము, ఆ పిల్లలకి కూడా ఆ బాధ కలిగించదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి అక్కడ వస్తున్నారో తెలుసు. ఒక పూట భోజనం వస్తుంది, ఆ భోజనం కోసమే చదువుకోవడానికి వస్తారు తెలుసా మీకు. మీకు తెలియక కాదు, మేబీ మీరు విస్మరించి ఉండొచ్చు. మీరు ఆ మాటల్లో ఆ ఫ్లోలో వేరేదో చెప్పపోయి అట్లా కొంచెం ఇటువంటి సబ్జెక్ట్స్ టచ్ చేసేటప్పుడు కొంచెం మీరు ఆలోచించండి, ముందు వెనక ఆలోచించి మీరు కమెంట్ చేస్తే బాగుంటుంది. వి ఆల్ రెస్పెక్ట్ యూ అండ్ మేము కోరుకునేది ఇదే, మీరు ఇదే ఇటువంటి కమెంట్స్, ఇటువంటి కాంట్రవర్షియల్ కమెంట్స్ మానేసి మీరు వచ్చేసి ఆ ప్రవచనాల్లో ఇంకా డీప్గా మన సంస్కృతిని పెంచుతూ అందరికీ మార్గదర్శనం చూపుతూ మీరు ఇంకా పెరగాలి, ఇంకా మీరు చాలామందిని రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే సార్ ఒక మాట, అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో కూడా ప్రభుత్వాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ శోభనంకి వెళ్ళే పెళ్లి కొడుక విద్యార్థి ఇటువంటి సౌకర్యాలన్నీ ఇస్తే విద్యార్థి ఏం చదువుకుంటాడు, విద్యార్థికి ఇవన్నీ అవసరమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా హాస్యకరంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆయనకు వత్తాసు పలకడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. సో దీని గురించి అంటే ఒక మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయినా చప్పట్లు కొట్టే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీని గురించి మీరేమంటారు? అదే అక్కడ జరిగిన సందర్భం కాంటెక్స్ట్ వేరే అయ్యుండొచ్చు, అందుకు చప్పట్లు అక్కడ కొట్టుండొచ్చు. అది ఎన్నడో ఒక సెటైర్గా ఒక సెటైరికల్ స్టేట్మెంట్స్ ఇచ్చుండొచ్చు. ఆయన ఓ సెటైర్ అన్నప్పుడు నవ్వుతారు, అక్కడ కొంచెం ఆ కామెడీగా వెళ్తుంది. కానీ ఒక ఇటువంటి స్థాయి వ్యక్తి ఈయన ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి చేరుతుంది, లక్షల మందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆ మాటకి. అటువంటి వ్యక్తి హాస్యాస్పదంగా సెటైర్గా అనాలన్నా కూడా ఆలోచించుకొని మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడాలని ఒక ఆలోచన ఉండాలి. విచక్షణ రహితంగా ఈ సెటైర్ చేసి ఈయనకి మీద సహస్రవధానికి మామూలు వ్యక్తికి అసలు తేడా లేకుండా పోతుంది కదా. ఇప్పుడు ఇది శోభనం గదికి రెడీ చేసినట్టు చేసి అట్లేం రెడీ చేయట్లేదు. అరపూట అన్నం కూడా లేని వాళ్ళకి, బిడ్డలకి పోషణ ఇస్తే అట్లీస్ట్ ఫుడ్ అయినా పెడితే చదువుకుంటారు అని చెప్పి వాళ్ళ చదువు కోసం అనేవి వాళ్ళ శ్రేయస్సు కోరి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రతి స్టేట్లో ఉంది. దాన్ని ఇట్లా హేళన చేసి మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ లైట్. ఆయనకే మంచిది కాదు. ఆయనకి ఎంతో రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. ఇంకా కొంచెం ఫ్యూచర్లో ఇటువంటి కమెంట్స్ రాకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి సార్, గరికపాటి గారిది ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒక పబ్లిక్ ఈవెంట్కి ఆయనని చీఫ్ గెస్ట్గా పిలుచున్నారు. దానికి వెళ్ళి నన్ను ఎవరో ముట్టుకోమాకండి అని ప్రతి ఒక్కరిని చేతులతో పక్కకి జరగండి, నేను మీలాంటి వాడిని కాదు, జరగండి అంటూ కూడా చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే ఇంత యాంటీ సోషల్గా ఈయన ఎందుకు తయారైపోతున్నారు అనే క్వశ్చన్స్ కూడా చాలామంది పబ్లిక్కి రేజ్ అవుతున్నాయి. దీని గురించి ఏమంటారు? అదే ఒకటి రాగానే దానికి ఇంకా మసాలా యాడ్ చేస్తారు కదా, అట్లా అన్నీ ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నారు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ప్రవచనాలు కూడా విన్నారనుకోండి, వినేవాళ్ళు చెప్తారు. అంటే చాలా యాంటీ మొత్తం క్యాస్టిజం అన్నది ఉండదు. కొన్ని గొల్లల గురించి చాలా చాలా మిగతా ఇతర క్యాస్ట్లు వీళ్ళ గురించి కొంచెం గొప్పగానే మాట్లాడతారు. క్యాస్ట్లో ఒక చాలా విషయాలు కొంచెం విశ్లేషణ బాగుంటుంది. అయింది ప్రవచనాలు చాలా బాగుంటాయి. అది ఇప్పుడు వచ్చేసి ఆ సందర్భం అక్కడ వేరే ఏదో ఉంటుంది, నా దగ్గర రాబాకండి అంటే కొంచెం ఒక పబ్లిక్ ఫిగర్ కదా, ఎంతైనా దగ్గర రాబాకండి అంటే కొంచెం మీద పడబాకండి, కొంచెం నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే నాకు ప్రవచనం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయనే కదా, ఏ స్టేజ్లో ఉన్న చీఫ్ గెస్ట్ అయినా అంతే కదా. చీఫ్ గెస్ట్ అంటే రండి నా మీద పడండి అంటారా? కాదు కదా. నాకు సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఇంకా సెక్యూరిటీ కూడా లేదు. దాన్ని మరీ అంత ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా మనం ఆయన వచ్చేసి ఈ మాట తప్పు ఏ కాంటెక్స్ట్ అయినా అయ్యుండొచ్చు. ఈ మాట ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళ భోజనం, వాళ్ళ మిడ్ డే మీల్ స్కీము, అది ఆ గుడ్లు గురించి హాస్యాస్పదంగా ఆయన ఏ సందర్భమైనా సరే ఆ సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేయడం చాలా తప్పు. ఆయన ఖచ్చితంగా అది కరెక్ట్ చేసుకోవాలి. మనం ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి వీళ్ళు ఏంటంటే ఒక సహస్రవధాని ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా అరుదు. మన సాంస్కృతికి కూడా చాలా అరుదు. ఇటువంటి వాళ్ళని మనం సరే తప్పు చేశాడు కదా, దొరికాడు కదా అని చెప్పేసి మనం ఇంకా ఎక్కేయకూడదు.
ఇంకో వేసేసి మొత్తం బుల్డోజ్ చేసి వాళ్ళని ఇంకా ఆ, జ- నిరుత్సాహపరిచి కాదు, తప్పు చేశాడు, ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి మనకు అవకాశం ఇవ్వాలి, ఆ దిశగా మనం పయనించాలి. అది అండ్ నాన్నగారు చిట్టిబాబు గారు ఉండుంటే ఈ యొక్క ఇష్యూ గురించి మీకు తెలిసినంత వరకు ఎలా రియాక్ట్ అయ్యేవారు? ఆఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు మెయిన్ మీడియన్గా మీరు నుంచున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు అంటే మా నాన్నగారు చిట్టిబాబు గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఇదే మాట్లాడతారు. ఆయన రెస్పాన్సిబుల్గా మాట్లాడతారు మా నాన్నగారు కూడా. ఆ, అంటే కొంచెం ఘాటుగానే స్పందిస్తారు. ఘాటుగా స్పందించిన ఆయన భావజాలం ఒకటే, మంచి శ్రేయస్సు కోరే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరినైనా కూడా సమాజం పట్ల ఆయనకి సామాజిక స్పృహ ఉంటుంది మా నాన్నగారికి. అదొకటే, ఆ స్పృహతోటే మాట్లాడతారు. తప్పో ఒప్పో కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు. కొంచెం ఘాటుగానే స్పందించేవారు, కానీ ఇప్పుడు నేను చెప్పిన అదే సందేశమే చెప్పేవారు. మా కుటుంబంలో ఎవరైనా అదే చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇంకా మిగతా ఇటువంటి విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలి మీ దగ్గర నుంచి. అండ్ అట్లా థ్యాంక్స్ సార్.